బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు, రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు తెచ్చానే. ఓలమ్మి తెక్కరగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, ఓలమ్మి తెక్కరగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. తిక్కరేగి తిమ్మిరెక్కి పైన గాలి ఎందేసిందా. బాబాయ్ బాబాయ్ ఇటీవల ఇంత హుషారుగా ఉన్నావు. 2 weeks no talks. అంటే ఫోటోలో నువ్వు సైలెంట్ గా ఉంటూ ఎంత దృష్టి చెప్పే బాబాయ్, నువ్వు మంచివాడివి. మీ పిన్ని గారితో మాట్లాడి 2 వారాలైంది. 2 వారాలైందా? ఆ వస్తువు ఇక్కడ పెట్టు, ఈ వస్తువు అక్కడ పెట్టు, ఇంట్లో ఇప్పుడే నేల తుడిచావు, దూరంగా ఉండు, అటు అటు ఇటు తిరక్కు, మూల కూర్చో, జాగ్రత్తగా ఉండు, వెళ్ళి మార్కెట్ లోంచి కూరగాయలు తే, ఆ మార్కెట్ లోంచి మసాలా దినుసులు తే, తెచ్చిన తర్వాత ఈ వంకాయలు ఏంటండి పుచ్చుగా ఉన్నాయి, ఈ టమాటా ఏంటండి చచ్చుగా ఉన్నాయి. చచ్చు పుచ్చు మాటలు లేకుండా ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా, ఎన్నో మాటలు ఓన్లీ పాటలు నాలో నేను బతుకుతూ, జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది, పీకాకు జీవితం నాది, రంగు రంగుల జీవితం నాది. నమస్కారం పిన్ని గారు. పిన్ని అనగానే అన్ని దగ్గర చేసుకున్నావు. నీకెందుకు బాబాయ్ ఇదంతా? నీకు అర్థం కావట్లేదు. ఇట్లా 2 వారాలుగా మాట్లాడుకుంటారంటే చాలా పెద్ద సమస్య. నీకు తెలుస్తలేదు ఇది. 2 వారాలు కాస్త 2 నెలలు అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. దూరం పెరిగిపోతుంది బాబాయ్. ఒరే మేము ఎన్ని సార్లు మాట్లాడుకోలేదు, ఒక వారంలో 10 సార్లు మాట్లాడుకోలేదు, 20 సార్లు మాట్లాడుకున్నాం. అలాగే ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగితే ఏం కాదు, 2 వారాలు అంటున్నావు. మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా అదే అన్నారు. ఏదో 2 చిన్న దేశాల మధ్య యుద్ధం అని అన్నారు. తర్వాత ఈ దేశానికి ఇంకో దేశం ఆడేది, ఈ దేశానికి ఇంకో దేశం ఆడేది, తర్వాత శత్రు దేశాలు ఆడేది. అలా ప్రపంచం మొత్తం యుద్ధం జరిగింది. అందుకే అంత దూరం నేను పోనీయ, మీ ఇద్దరిని కలిపేస్తా, మీ ఇద్దరి మధ్యలో మాటలు పుట్టిస్తా, పిన్నికి ఫోన్ చేస్తా, మీ ఇద్దరిని కలిపేస్తా, విడిపోయిన మిమ్మల్ని ప్యాచప్ చేస్తా. నేను కన్విన్స్ కాలేదు, కన్విన్స్ చేస్తా, పిన్నికి కాల్ చేస్తా, మీ ఇద్దరిని కలిపేస్తా, తర్వాత మీ ఇద్దరు తరమేస్తా. నువ్వు కాల్ చేస్తావో మా ఇద్దరిని కాల్ చేస్తావో గానీ ఈ లోపల చక్కగా మనం ఒక వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం మెంతి కూర మష్రూమ్ పులావ్. అసామాన్ చేతి కమాన్ కమాన్ గుసగుస. మరి ఇంత హుషారుగా ఉన్నాడు. డేక్సా పెట్టి ఒక 8 గరిటెల నూనె, 8 గరిటెల పుట్టగొడుగులు అందుకో. బాబాయ్ పుట్టగొడుగులు, పుట్టగొడుగులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గుజ్జు, అల్లం వెల్లుల్లి ముద్ద, దహీ అనగా పెరుగు. ఇప్పుడు కొంచెం ఉప్పు. నాకు తెలిసి ఏం చేయాలి చెప్పు. ఇవన్నీ రుబ్బుకొని రావాలి కదా. కాదు, నన్ను రుబ్బియొద్దురా, కొంచెం చేత్తో కలిపి ఉప్పేసి 1 చెంచా చాలు ప్రస్తుతానికి. ఇంకా ఉందా వేయాల్సింది? చాలా ప్రాసెస్ ఉంది. బాగా కలుపు. పెద్దలు ఏమన్నారు తెలుసా? అంటే నీకంటే పెద్దలు, మా కుటుంబంలో మా జనరేషన్ లో నేనే పెద్ద. నీకంటే పెద్దలు ఏమన్నారంటే పెళ్ళం చెబితే వినాలి, పెళ్ళం మాటకి జై అనాలి అన్నారు తెలుసా? ఇదే పాటలో మొగుడు చెబితే వినాలి, మహారాజులు అనాలి, ఇలాగున్నాయి. ఉన్నాయి, కానీ పాటలో మొదటి అక్షరాలు మనం గుర్తు పెట్టుకోవాలి. మొదటి పల్లవి గుర్తుంది నీకు, చరణాలు గుర్తు పెట్టుకోవాలి. సరే చేయి కడుక్కో. 8 గరిటెల నూనె వేసిన పిదప బిర్యానీ ఆకుతో మసాలా దినుసులు వేయడం ప్రారంభిస్తున్నాం. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, యాలకులు, లవంగాలు, బండ పువ్వు, షాజీరా, ప్యాజ్ అనగా ఉల్లిపాయ, బస్సర్ అనగా ఆనియన్స్. కొంచెం ఉల్లిపాయ వేసామంటే ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఉప్పు వేయాలి. అంటే ఉప్పు ఉల్లిపాయలు జంటనే కదా. అవును. అలాగే పిన్ని బాబాయ్ కూడా జంట, గొడవ పడకుండా ఉండాలంట. కానీ అప్పుడప్పుడు జంట మధ్యలో మంట వస్తుంటుంది.
బాబాయ్ ఇది బంగారు వర్ణంలోకి వస్తున్నది. మెంతాకు వేయాలి. కరకరలాడే స్థాయికి రావాలి, అంతవరకు వేయించి. అంటే ఉల్లిపాయలు ఎంత వేయించాలో అంత వేయించాలి. ఇప్పుడు దీన్ని ఎంత మంచిది తెలుసా మెంతాకు, వాసన కూడా ఎంత బాగుంటుంది అసలు. అది మసాలా కలిపిన పుట్టగొడుగు. మసాలా కలిపిన పుట్టగొడుగులు. బాగా కలిపేసి మంట తగ్గించి మూత పెట్టే. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించు. ఆడవాళ్ళ హింస ఎలా ఉంటుంది తెలుసా, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటారు. అవును. కానీ మా ఇంట్లో అలా కాదు. పిన్ని వస్తుంది, మాట్లాడుతుంటది, ఎప్పుడు ఆగుతుందా అని చూస్తుంటాను. మా రెండో వదినండి ఇలా చేసిందండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు టీ ఇమ్మంటే ఇచ్చిందండి, కానీ టీలో చక్కెర వేయలేదండి, మరి కొంచెం చక్కెర ఇవ్వండి అంటే చక్కెర అయిపోయిందండి, ఉన్నా కూడా ఇవ్వదు. ఇలాగ చెప్తూనే ఉంటాది తప్ప నేను ఎప్పుడు కాఫీ ఇస్తుందా అని, ఎప్పుడు కాఫీ అడుగుదా అని నేను ఎదురు చూస్తుంటాను. నా గురించి పట్టించుకోదే. పోనీ ఒకవేళ కాఫీ అడిగితే ఇంకేమైనా ఉందా? నేను మా అన్నయ్య గురించి మాట్లాడుతుంటే మీకు ఇప్పుడు కాఫీ తాగాలనిపిస్తోందా? నేను అంత ధైర్యం కూడా చేయలేదు. ప్రాణాలు తోడేస్తుంది. ఎవరైనా ఆ టైంలో ఫోన్ చేశారనుకో, ఏం చేస్తున్నావు అంటే మా ఆవిడతో మాట్లాడుతున్నాను. అటు వాడికి అందరికి తెలుసు, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి, బాబాయ్ మాట్లాడుతున్నాను అనుకో, పిన్ని మాట్లాడుతుంటే వింటున్నాను అని చెప్పు, బాగుంటుంది. కానీ ఇప్పుడు మారిపోయే రోజులు. నేను ఇంటికి వెళ్తాను, చొక్కా తీసి అలా కుక్కానికి తగిలిస్తాను, వంటింట్లోంచి ఒక వాయిస్, కాఫీ అక్కడ పెట్టాను తాగండి అని. నేను కూడా కాఫీ తాగుతాను, కప్పు అక్కడ పెడతాను, అటో ఇటో చూస్తూ కప్పు అక్కడ పెట్టాను తీసుకెళ్ళండి అంటాను. ఎంత హాయిగా ఉందిరా, మీ గొడవ మీదే, మా గొడవ మాదే, ప్రశాంతంగా అనమాట. అదే ఎందుకు అదే కాఫీ కప్ ఏదో రోజు మొహం మీద సురుతుంది, అప్పుడు తాగుతావులే. ఇదే కంటిన్యూ చేస్తే ఇప్పుడు పొరపాటున 2 అక్షరాలు సా రి అని చెప్పాను అనుకో, 15 రోజులుగా కడుపులో దాచుకున్నదంతా కక్కేస్తాది. 2 రోజుల పాటు నా మీద కక్కి నన్ను నొక్కి చిక్కి బక్క చిక్కేలాగా చేస్తుంది. వద్దు, నాకు అది అవసరమా? ఇప్పుడు ఎంతో హాయిగా ఉల్లాసంగా ఉంది, ప్రశాంతంగా ఉంది మనసు. ఐఆమ్ వెరీ హ్యాపీ. నా పేరు ఉల్లాసరావు. రావు ఉల్లాసరావు కాదు, నీకేమీ రావు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒకసారి కలుపు మొత్తం. ఏంది నీళ్ళు వచ్చినాయి ఇందులో? కలుపు. మీ నీళ్ళు రావు మరి. నీళ్ళు ఎప్పుడు వచ్చినావు? పుట్టగొడుగుల్లో నీళ్లు ఉంటాయి బాబు. ఇట్లయితే ఓకే, నువ్వు లేకుండా ఉన్న జాగాలనే కూర్చొని ఇళ్ళకి నీళ్ళు వచ్చేలాగా చేసి. దేవుడు నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంటదిరా, కొబ్బరికాయలో నీళ్ళు ఎలా పెడతాడు దేవుడు? 15 రోజులు, 1 నెల రోజులు యాపిల్ ఉంటది, దాని లోపల తడి ఉంటది. నువ్వు బయట పెట్టి వదిలేస్తే ఇంట్లో ఎక్కడైనా మూల 15 రోజుల తర్వాత లోపల తడి ఉంటది. నాకున్న డౌట్ ఏంటంటే, కొబ్బరికాయకి నీళ్ళు ఎలా వచ్చాయో తెలియదు. సర్లేని నీళ్ళ బాటిల్ ముందు పెడితే, ఆ కొబ్బరి నీళ్ళు ముందు పెడితే పొయ్యి వచ్చేలోపు ఎలా మాయమవుతాయో తెలియదు. అది వేరే విషయం. అది నీళ్ళు ఎంత వేయాలి చెప్పు? 3 గిన్నెలు వేయాలి. ఎందుకంటే 1.5 గిన్నెలు బాస్మతి బియ్యం, ఇది 3 గిన్నెలు అంటే కరెక్ట్ గా 1 జగ్గు. నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసేద్దాం, నానబెట్టిన బియ్యం. మూత పెట్టే. బాబాయ్ నాకెందుకో చెవులు బాగా పనిచేస్తున్నాయి. మొత్తి నానబెట్టిన బాస్మతి బియ్యం 1.5 కప్పు. ఒక్క మెతుకు కూడా వదలద్దు. రైతు ఒక్కొక్క మెతుకు పండించడానికి ఎంత కష్టపడతాడో తెలుసా? ఎవరైనా అన్నం వదిలేస్తే నేను చాలా బాధపడతాను. మూత పెట్టేసి బరువు పెట్టేసి కాసేపు వదిలేస్తే మెంతి కూర, మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ 20 నిమిషాల్లో పులావ్ రెడీ అయిపోతుంది. ఈ లోపల ఇది శుభ సందర్భం, ఇది శుభ సమయం. మీ పిన్నికి నాకు మాటలు లేని ఈ సంతోష సమయంలో మనం ఇప్పుడు ద్వితీయ వంటకంలోకి అడుగెడుతున్నాం. బాబాయ్ హోటల్ ఇప్పుడు మనం చేసుకోబోయే తదుపరి వంటకం పనసకాయ టమాటా కుర్మా. సామాన్లు అందుకుంటా. పనసకాయ పొయ్యి మీద గిన్నె ఎక్కించి
నూనె వేయి ఒక 7-8 గంటలు. నేను ఎంత ప్రావీణ్యం ఇప్పుడే చూపిస్తా చూడు. ఒరే నువ్వు పోసి చెప్పగలవు, నేను చూసి చెప్పగలను. దా బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, రెండు స్పూన్లు ఫ్రై బ్యాచ్ పదం ఎప్పుడైనా విన్నావా? ఫ్రై బ్యాచ్ అంటే వేయించే పదార్థాలు కాదు. ఎవరైతే భార్యల దెబ్బకి పూర్తి స్థాయిలో వేగుతుంటారో వాళ్ళు ఫ్రై బ్యాచ్ అన్నమాట. నేను ఇప్పుడు ఫ్రై బ్యాచ్ కాదు, ఇప్పుడు నువ్వు ఫ్రీ బ్యాచ్. ఫ్రీ బ్యాచ్. స్త్రీకి దూరంగా ఉండే ఫ్రీ బ్యాచ్. ఇట్లాంటి పదాలు కనిపెట్టింది ఎవరు అసలు? ఉంటారు దేశం మీద చాలా మంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయిగా, బాగానే ఫ్రై అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అంతే. పసుపు, పనసకాయ ముక్కలు తీసుకో, పనసకాయ ముక్కలు వేసేయి. పసుపు పూసిన పనసకాయ ముక్కలు. పనసకాయకి ఎందుకు బాబాయ్ పసుపు పూస్తారు? నాకు ఇప్పటికి అర్థమైంది. నల్లగా అయిపోతాయి కదరా వదిలేస్తే. చిన్న మంటలో మగ్గాలది, మూత పెట్టి వదిలేసి. టమాటాలు, తొక్క తీసిన టమాటాలు, నా తొక్క తీసుకుంటుంది మీ పిన్ని. కొబ్బరికాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కారం పొడి తీసుకెళ్ళి మొత్తం చక్కగా పేస్ట్ చేసుకుంటా. ముద్ద గుజ్జైతే కాదుగా, నన్ను రుబ్బకుండా మంచిగా ముద్ద చేసుకుంటారా. ఇప్పుడే వస్తా. ఈ లోపల నేను ఒక 4 పాటలు పాడుకుంటాను. బాబాయ్ ఇదిగో నువ్వు చెప్పినట్టే పేస్ట్ చేసుకొని వచ్చిన. మొత్తి బ్రహ్మాండంగా ఉందిరా. మూత తీ, కలుపు ఒకసారి. పనసకాయలు బాగా మగ్గిపోయాయి. ఆహాహా ఎంత మంచి సువాసన. ఒక 20 నిమిషాల సేపు అలా ఉడకాలి. కలిపే ఒకసారి బాగా. గరిట అలా వదిలే, మూత పెట్టి పలావ్ పొయ్యి కట్టే ఒక 20 నిమిషాలు వదిలే. మరి నేనేం చేయాలి? నేను పాటలు పాడుకుంటాను. బయటికి పోతాను. ఓ నేను పుట్టాను, లోకం నవ్వింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది. చిత్రం బడారే విచిత్రం. బాబాయ్ నువ్వు పాట ఆపితేనే వస్తా. నేను పాట ఎక్కడ పాడాను రా, పాట చదివాను రా. అమ్మాయి ఏం చేసావురా? చిత్రం అయ్యా రే విచిత్రం. బరువుతి ఆ పింగాణి పాత్ర అందుకో, అందులోకి పలావ్ బదలాయించి ముందు లూచే సైడ్ నుంచి. ఆహాహాహాహాహాహా ఏమి సువాసన, ఏమి సువాసన బాబాయ్.
గరిట ఎందుకు? ఇదిగో గరిట. పనసకాయ టమాటా కుర్మా. కలుపు, ముందు కలుపు ఒకసారి. రెండు వంటలు సిద్ధం. పనసకాయ టమాటా కుర్మా ఎలా చేసావు? పనసకాయ టమాటా కుర్మా ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేయించి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పట్టించిన పనసకాయ ముక్కలు కూడా వేసి చిన్న మంటలో మూత పెట్టి మగ్గనివ్వాలి. మరొక గిన్నెలో తొక్క తీసిన టమాటాలు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కారం వేసి రుబ్బుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న పనసకాయ ముక్కల్లో మనం రుబ్బుకున్న పేస్ట్ కూడా వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే పనసకాయ టమాటా కుర్మా రెడీ. మెంతి కూర మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసావు? మెంతి కూర మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా పుట్టగొడుగుల్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గుజ్జు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక డేక్షాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, యాలకులు, లవంగాలు, షాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేయించి అందులోనే మెంతాకు కూడా వేసి కరకరలాడే వరకు వేయించి మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పుట్టగొడుగులను కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత గిన్నెలో నీళ్లు పోసి ఎసరు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మెంతికూర మష్రూమ్ పులావ్ రెడీ. మెంతికూర మష్రూమ్ పులావ్. పనసకాయ టమాటా కుర్మా. జై శ్రీరామ్. మామూలుగా ఎదుటోళ్ళు మాట్లాడితే మనకు మాటలు ఉండవు. అవును, ఇలాంటి భోజనం తింటే కూడా మాటలు ఉండవు బాబు. అంతే, మాట ఏమని చెప్పాలి దాని గురించి? ఆగేదో మెసేజ్ వస్తుంది. మీ పిన్ని నుంచి మెసేజ్ రా, భోజనానికి వస్తారని, రావట్లేదని పెట్టు మెసేజ్. పెట్టచ్చు, మాటలు లేవు కదరా, రిప్లై దానికి కూడా మాటలు ఉండాలా? మరి సరే పెడతానులే. నో టాక్స్. మెసేజ్ పెట్టమంటే వీడియో కాల్ చేస్తున్నా అంటారా మీ పిన్నికి? పిన్ని బాబాయ్ నేను తిడుతుండు. ఇదిగో ఇక్కడ అది నిన్నే నిన్నే పిన్ని నిన్నే